హాయ్ మమ వెల్కమ్ బ్యాక్. ట్రిపుల్ ఆర్, కల్కి 2898 AD అండ్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ మూడు సినిమాలు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ చేసిన రిపోర్ట్స్ అండ్ కంపారిజన్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మొదటిగా ట్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 74,11,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 105 కోట్లు. ఇక కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 44,86,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 70,20,00,000. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫస్ట్ డే 19,09,00,000 నెట్ కలెక్షన్ చేస్తే గ్రాస్ 31,00,000. సో ఫస్ట్ డే ఈ మూడు సినిమాలు కంపారిజన్ చేస్తే ట్రిపుల్ ఆర్ మూవీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫస్ట్ డే 105 కోట్లతో టాప్ 1 ప్లేస్లో ఉంది. ఇక కర్ణాటకలో ట్రిపుల్ ఆర్ మూవీ 16,10,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కల్కి మూవీ 12,10,00,000. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 కర్ణాటకలో ఫస్ట్ డే 29,20,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. కాబట్టి ఫస్ట్ డే కర్ణాటకలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక తమిళనాడులో ట్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే 10,10,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కల్కి మూవీ 5,50,00,000. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 8,20,00,000. కాబట్టి ఈ మూడు సినిమాలు కంపేర్ చేస్తే ట్రిపుల్ ఆర్ మూవీ తమిళనాడులో ఫస్ట్ డే 10,10,00,000తో టాప్ 1 ప్లేస్లో ఉంది. ఇక కేరళలో ట్రిపుల్ ఆర్ మూవీ 3,85,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కల్కి మూవీ 2,90,00,000. ఇక కేరళలో కేజీఎఫ్ చాప్టర్ 2 7,10,00,000. మరి ఈ మూడు సినిమాలో కేజీఎఫ్ చాప్టర్ 2 కేరళలో ఫస్ట్ డే 7,10,00,000తో గ్రాస్ కలెక్షన్ చేసి టాప్ 1 ప్లేస్లో ఉంది. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి ట్రిపుల్ ఆర్ మూవీ 23,50,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కల్కి మూవీ 30,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. అదేవిధంగా కేజీఎఫ్ చాప్టర్ 2 64,80,00,000 మావా. అంటే ట్రిపుల్ ఆర్ మూవీకి అండ్ కల్కి మూవీ ఈ రెండు సినిమాలు బీట్ చేసి కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ ప్లేస్లో ఉంది. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంతలా బిజినెస్ చేసింది అనమాట. ఇక ఓవర్సీస్లో ట్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే 69 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే ఓవర్సీస్లో 62,50,00,000. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ డే 23,90,00,000. సో లీస్ట్లో ఉందన్నమాట అండ్ చాలా తక్కువ ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ ప్లేస్లో మాత్రం ట్రిపుల్ ఆర్ మూవీ 69 కోట్లు ఓవర్సీస్ ఫస్ట్ డే గ్రాస్ అనమాట. ఇక టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే నెట్ కలెక్షన్ చూసుకుంటే ట్రిపుల్ ఆర్ మూవీ 135 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 235 కోట్లు మావా. ఇక కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే 96,16,00,000 నెట్ కలెక్షన్ చేస్తే గ్రాస్ మాత్రం 183,20,00,000. అదే కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ 164 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. సో మొత్తానికి ట్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గ్రాస్లో 235 కోట్లు. సెకండ్ ప్లేస్లో కల్కి 2898 AD మూవీ 183,20,00,000తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఏ మాటకా మాట కేజీఎఫ్ చాప్టర్ 2 కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ 4 కలిపి దంచుకొట్టేసింది. ట్రిపుల్ ఆర్ అండ్ కల్కి ఈ రెండు సినిమాలు కంపేర్ చేస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ 4 ప్లేస్లో రచ్చలే వేసింది కలెక్షన్స్. కానీ ఓవర్సీస్లో మాత్రం కొంచెం డల్ అయింది కేజీఎఫ్ చాప్టర్ 2. కానీ ట్రిపుల్ ఆర్ అండ్ కల్కి మూవీ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకంటే 235 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్. కానీ కల్కి 2898 AD మూవీ 183,20,00,000. మరి ట్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే ఆ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేయబోతుంది? నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ద రూల్ మూవీ అండ్ మనకు ఇంకా నెక్స్ట్ ఇయర్లోనే లేకపోతే డిసెంబర్లో అలా ప్లాన్ చేయొచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 10న హీరో సూర్య దాదాపు ఒక 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్న కంగువా మూవీ డేట్ లాక్ చేశారు ఎస్టర్డే. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. కానీ సూర్యకి అంత మార్కెట్ లేదు, ఇదంతా కొట్టే అంత ఛాన్స్ లేదులే. కొడితే అల్లు అర్జున్ కొట్టాలి పుష్ప 2 ద రూల్తో. చూద్దాం. నార్త్లో అయితే విపరీతమైన క్రేజ్ ఉంది అండ్
కొట్టేస్తుంది మామ. నార్త్లో నా తెలిసి ఫస్ట్ డే 90 కోట్లు గ్రాస్ వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మామ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.